ప్రశాంతంగా ఉండే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ ఎప్పుడైతే అడుగుపెట్టారో అప్పటి నుంచి అక్కడ ఆయన రౌడీయిజం కొనసాగుతుంది. ఇటీవల టైల్స్ షాప్లో దౌర్జన్యానికి దిగిన సీఎం రమేష్ ఇప్పుడు తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామంలోనే రెచ్చిపోయారు. సీఎం రమేష్ అనుచరులు బూడి హత్యకు కుట్ర పన్నారన్న అనుమానం గ్రామస్తులను ఆగ్రహించేలా చేసింది. సీఎం రమేష్ను ఊరి పొలిమేర వరకు తరిమేలా చేసింది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువు గ్రామంలోని డిప్యూటీ సీఎం వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాలతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని తమ నేత బూడి ముత్యాల నాయుడు హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాల నాయుడు ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది. రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువులోని బూడి ఇంటి చుట్టూ నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాల నాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. వారు పొంతలేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పుట్టి సాయికృష్ణతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్తో రెక్కీ నిర్వహించారని ముత్యాల నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువు గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో తన అనుచరుడు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు సీఎం రమేష్. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ముత్యాల నాయుడు ఇంటి వద్ద ప్రచారం కోసం వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా పోలీసులు నిరాకరించారు. రౌడీ మూకల మాదిరిగా పోలీసులు నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చదండుతో రమేష్ తారువుకు వెళ్లారు. గ్రామంలోని తన ఇంటి వద్దకు సీఎం రమేష్ వెళుతున్నారని తెలిసి అక్కడికి ముందే చేరుకున్నారు బూడి ముత్యాల నాయుడు. తన ఇంటి వద్ద అనుచరులతో కలిసి బైఠాయించారు. ఇక్కడ ఒక రెక్కి అంటే నా ఇంటికి రూట్ ఎటువైపు ఉంది, ఎట్నుంచి వస్తాను, ఎట్నుంచి వెళ్తాను, ఎక్కడ కూర్చుంటాను, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ డ్రోన్తో చేసి వాళ్ళ నెక్స్ట్ ప్రయత్నం ఏదో విధంగా తుదిముట్టించాలి. స్థానికుడికి ముత్యాల నాయుడికి పట్టం కడతామంటున్నారు ఎంపీ పార్లమెంట్ పదవిని. అటువంటప్పుడు ఏదో విధంగా మట్టు పెట్టాలి, పోటీలో కనిపించకుండా చేయాలి అని ఒక తప్పుడు ఆలోచనతో ముందుగా తన మనుషుల్ని ఇక్కడ ప్రేరేపించి. మరోవైపు గ్రామంలోని హనుమాన్ ఆలయం ముందు కూర్చున్న సీఎం రమేష్ వద్దకు గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్లారు. తమ ఊళ్ళో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేస్తున్న సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టుముట్టడంతో సీఎం రమేష్, అతని అనుచర వర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతి కష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,